హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SIS ఎంటర్టైన్మెంట్ ఛానల్. శ్రీకృష్ణయ్య మన్ను తిన్న సంఘటన. ఒకరోజు గోకులంలో చిన్న కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆ ఆటలో కృష్ణుడు నేలపై ఉన్న మన్ను తీసుకుని తిన్నాడు. అది చూసిన అతని స్నేహితులు ఆశ్చర్యపోయి వెంటనే యశోదమ్మ దగ్గరికి వెళ్లి చెప్పారు, అమ్మా, నీ బాబు మన్ను తిన్నాడు అని. యశోదమ్మ కోపంగా కాని ప్రేమతోనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. కృష్ణ, నువ్వు మన్ను తిన్నావా అని అడిగింది. చిన్ని కృష్ణుడు అమాయకంగా నవ్వుతూ, లేదమ్మా, నేనేమీ తినలేదు అని అన్నాడు. అయితే యశోదమ్మ నమ్మలేదు. అయితే నీ నోరు తెరువు అని చెప్పింది. కృష్ణుడు నోరు తెరిచాడు. ఆ క్షణంలో యశోదమ్మ కళ్ళకు కనిపించిందేంటో తెలుసా? ఆ చిన్న నోట్లో అంతులేని విశ్వం దర్శనమిచ్చింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సముద్రాలు, పర్వతాలు అంతా కృష్ణుడి నోట్లో కనిపించాయి. యశోదమ్మ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమె గుండె దడదడలాడింది. తన చిన్న బిడ్డలో ఆ పరమాత్మ రూపం దర్శనమైందని గ్రహించింది. తర్వాత కృష్ణుడు తన మాయతో అన్నీ మామూలుగా మార్చేశాడు. యశోదమ్మ మళ్లీ తన చిన్న బిడ్డను గట్టిగా కౌగిలించుకుని, నువ్వు నా చిన్ని కృష్ణయ్యవే అంటూ ప్రేమగా ముద్దు పెట్టుకుంది. ఇది చిన్ని కృష్ణుడి లీలల్లో ఒకటి. భగవంతుడు చిన్నారిగా ఉన్న ఆయనలో అంతులేని జగత్తు దాగి ఉందని చూపిన దివ్య సంఘటన. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.